Hi everyone, welcome to Shiv Shakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి. డిసెప్షన్, ఫర్గివింగ్ అండ్ లెర్నింగ్, గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ ఛాన్స్, గెటింగ్ టు నో ఈచ్ అదర్, అట్రాక్షన్, ఎంగేజ్మెంట్, ట్రస్ట్. ఓకే, మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అంటే, ఇక్కడ మీ పర్సన్ పాస్ట్లో మీ రిలేషన్షిప్లో ఏం చేశారు? డిసెప్షన్. మీ పర్సన్ ఇక్కడ రిలేషన్షిప్లో మాస్క్ వేసుకుని నటించారండి. ఓకే, అస్సలు రియాలిటీ తెలియనివ్వాల మీకు. అసలు తన రియాలిటీ ఏంటి, తన బిహేవియర్ ఏంటి అనేది మిమ్మల్ని మోసం చేసేదాకా తన రియాలిటీ అనేది మీకు అర్థం కాలేదు. మిమ్మల్ని మోసం చేసే మీరు మోసపోయిన తర్వాత తను ఇట్లా చేయగలడా అనేది మీకు అర్థమైంది. ఎందుకు? అంత ప్రేమించాడు మిమ్మల్ని, అంత కేర్ తీసుకున్నాడు, అంత ఫోన్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ అంత ఇదిగా మాట్లాడారు. నువ్వే నా ప్రపంచం, నాకు నువ్వు కావాలి, నేను నీతోనే కలిసి బతకాలి, నేను డెఫినెట్గా నీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తాను, మనం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాం, ఇలా ఎన్నో మాటలు చెప్పారు, ఎన్నో అబద్ధాలు ఆడారు, ఎంతో మ్యానిపులేటింగ్ చేశారు. ఇదంతా మాస్క్ వేసుకుని చేశారు రిలేషన్లో. అండ్ చివరికి ఏం చేశారు? ఇన్ని మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళారు. ఇన్ని మాటలు చెప్పి నువ్వే ప్రపంచం అని నీతో ఎన్నో మాటలు చెప్పి ఎన్నో ప్రామిసులు చేసి లాస్ట్కి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిన తర్వాతే తన రియాలిటీ ఏంటో అనేది మీకు అర్థమైంది. ఇప్పటి వరకు తను నాతో నటించిండా అనేది మోసం చేసిన తర్వాతే కదా ఎవరైనా కళ్ళు తెరిసేది. ఇప్పుడు ఏమంటున్నారంటే ఫర్గివింగ్. మీ పర్సన్ తప్పు తెలుసుకుంటున్నారండి. నేను తప్పు చేశాను, మన రిలేషన్లో నేను తప్పు చేశాను, నేను నటించాను, నేను అబద్ధాలు చెప్పాను, నేను మ్యానిపులేటింగ్ చేశాను, నేను కొన్ని విషయాలు దాచిపెట్టాను, నేను నిజంగా తప్పే చేశాను, నన్ను క్షమించు, నా తప్పుని నన్ను సరిదిద్దుకోనివ్వు, నేను తప్పే చేశాను, తెలిసి చేశాను, ఏదో ఒకటి నేను చేసేసాను, తప్పు అనేది చేసేసాను, ఇప్పుడు నా తప్పుని క్షమించు, నా తప్పుని నన్ను సరిదిద్దుకోనివ్వు, నాకు ఒక ఛాన్స్ అంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏమడుగుతున్నారంటే గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ ఛాన్స్. ఇక్కడ రిలేషన్షిప్లో నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారండి మీ పర్సన్. తను మాస్క్ వేసుకుని మీతో నటించాడు, మ్యానిపులేటింగ్ చేశారు, అబద్ధాలు చెప్పారు, చాలా ప్రేమ నటించారు, చాలా మాటలు చెప్పారు, చాలా ప్రామిసులు చేశారు. సో మాస్క్ వేసుకుని ఇంత చేసి తర్వాత మోసం చేసిపోయారు. ఇప్పుడు తను తప్పు తెలుసుకుని వచ్చి తను తప్పే చేశాను, నన్ను క్షమించు, నా తప్పుని నన్ను సరిదిద్దుకోనివ్వు అని అడుగుతున్నారు. ఇక్కడ ఏమడుగుతున్నారు? నాకు ఈ రిలేషన్షిప్లో ఒక ఛాన్స్ ఇవ్వు, నేను రియాలిటీగా బతకలేదు నీ దగ్గర, నేను రియాలిటీగా ఉండలేదు, నేను ఇచ్చిన మాట మీద నేను నిలబడలేదు, నేను తప్పు చేశాను, సో నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, నా తప్పుని నేను సరిదిద్దుకుంటాను, నన్ను క్షమించి నాకు ఈ రిలేషన్లో మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వు అని అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, అండ్ గెటింగ్ టు నో ఈచ్ అదర్. ఇక్కడ ఏమంటున్నారంటే నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, మన ఇద్దరం ఒకరి మనసులో ఒకరం ఏది దాచుకోకుండా అసలు ఒకరికొకరం తెలుసుకోవాలి, నీ మనసులో ఏముంది, నా మనసులో ఏముంది తెలుసుకోవాలి, ఒకరికొకరం తెలుసుకోవాలి, ఒకరి మనసులో ఏది ఉందో చెప్పాలి. మీ పర్సన్ ఏమంటున్నారంటే అసలు నీ మనసులో ఏముంది నాకు తెలియాలి, నేను తెలుసుకోవాలి, అలాగే నా మనసులో ఏముంది అనేది నువ్వు తెలుసుకోవాలి ప్రతి విషయంలో అని అంటున్నారు ఇక్కడ. గెటింగ్ టు నో ఈచ్ అదర్, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలనుకుంటున్నారు, ఇంకా తెలుసుకోవాలి. అట్రాక్షన్. మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారండి. ఈ అట్రాక్షన్ వల్ల తనకి చాలా మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా కలుగుతున్నాయి. మీ మీద విపరీతమైన అట్రాక్షన్ ఉంది, తనకి చాలా ఫ్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది, రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద. అండ్ ఇప్పుడు ఏమంటున్నారంటే మీ పర్సన్ ఎంగేజ్మెంట్. నేను తప్పే చేశాను, నిన్ను మోసం చేశాను,
నటించాను, అబద్ధాలు చెప్పాను, మ్యానిపులేటింగ్ చేశాను. ఓకే, కానీ నా తప్పుని నన్ను సరిదిద్దుకోనివ్వు, నన్ను క్షమించు. ఈ రిలేషన్లో మళ్ళీ నాకు ఒక ఛాన్స్ ఇవ్వు. నా తప్పు సరిదిద్దుకోవటానికి నాకు ఈ రిలేషన్షిప్లో ఒక ఛాన్స్ ఇవ్వు. ఒకరికొకరు అర్థం చేసుకొని ఇంకా నేను చేసిన తప్పులు వదిలిపెట్టేసే. ఇక్కడి నుంచి మనం ఒకరికొకరం అర్థం చేసుకుందాము. ఎవరి మనసులో ఎవరు ఏం దాచుకోకుండా, ఎవరి మనసులో ఏముందో ఒకరికొకరం చెప్పుకుందాం. ప్రతిదీ ఒకరికొకరం ఇంకా తెలుసుకుందాం. అండ్ అట్రాక్షన్, నాకు నీ మీద చాలా అట్రాక్షన్, నాకు నీ మీద చాలా ఫ్యాషన్, నాకు నీ మీద చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి. నేను ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. మీ పర్సన్ అంటున్నారన్నమాట, నేను నీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను, నేను నిన్ను ఎంగేజ్మెంట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో నా తప్పులన్నీ క్షమించి నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, నన్ను క్షమించి నాకు ఒక ఛాన్స్ ఇవ్వు. ఇక నుంచి ఒకరికొకరు ప్రతిదీ అర్థం చేసుకొని ముందుకు వెళ్దాము. ఒకరికొకరి మనసులో ఏముందో తెలుసుకొని ముందుకు వెళ్దాము. నిన్ను వదులుకోలేను, నీకు దూరం అయిన తర్వాత నాకు నీ వాల్యూ తెలిసింది. నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను. నాకు నీ మీద ఉన్న ఫ్యాషన్ కానీ, ఇష్టం కానీ, అట్రాక్షన్ కానీ నీకు దూరం అయిన తర్వాత నీ వాల్యూ నాకు తెలిసింది. సో నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను, ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక్కసారి నన్ను నమ్ము, ఒక్కసారి నన్ను నమ్ము, మన ప్రేమను నమ్ము, నన్ను నమ్ము అని ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నారు. ఓకే.